చాలు. ఒక్క మాట, ఈ మాట గమనించండి. నేను ఏ స్థితిలో ఉండినాను క్రైస్తవులుగా, దేవుని బిడ్డలారా గమనించండి, క్రైస్తవులుగా ఈ సత్యాన్ని మనమందరం అభ్యాసం చేయాలి. నేను ఏ స్థితిలో ఉండినాను, నేను సంతృప్తి కలిగి జీవించడం నేర్చుకోవాలి. సమస్యలు, శోధనలు, అనేకమైన ఆర్థిక ఇబ్బందులు ఎన్ని వచ్చినా సరే, ఆర్థిక ఇబ్బందులు ఎన్ని తరిమినా సరే, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలోనే ఉండడం, సంతృప్తి కలిగి జీవించడం నేర్చుకో. నీకున్నది కొంచెమే, దానిలోనే ఆగు. నీకు వచ్చేది నెలకు 15,000, దాంట్లోనే ఆగు. నీకు నెలకు వచ్చేది 10,000, దాంతోనే ఆగు. అంతవరకు గీత గీసుకో. చక్కగా దాంట్లోనే బియ్యని తేవాలి, ఉప్పు పప్పులని తేవాలి, కుటుంబానికి పిల్లలకి ఎంత పెట్టాలి, మరి ఎంత తెచ్చుకోవాలి, దాంట్లోని అడ్జస్ట్ చేసుకో. జ్ఞానం లేదా? అడ్జస్ట్ చేసుకోలేవా? ఉన్నదాన్ని అడ్జస్ట్ చేసుకుని నువ్వు లిమిట్లో జీవించు. ఇక్కడ ఏం చెప్పాడు అపోస్తలుడైన పౌలు? నేను ఏ స్థితిలో ఉండినాను ఆ స్థితిలో నేర్చుకొని ఉన్నాను, సంతృప్తిగా జీవించడం నేర్చుకున్నాను. ప్రియులారా, అప్పు చేయాలంటే చేయొచ్చు. అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే, నాకు లేమి కలిగినందున, నాకు కష్టం కలిగినందున, నాకు లేనందున నేను ఈ మాట చెప్పడం లేదు. ఓ ఫిలిప్పీలారా, మీకు ఈ మాట నేను ఇందు నిమిత్తం చెప్పడం లేదు. నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలోనే సంతృప్తిగా జీవిస్తున్నాను. మీరు కూడా అది నేర్చుకోండి. 12వ వచనంలో ఏమని రాయబడిందంటే, దీనస్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును, ప్రతి విషయములోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండియుండుటకును, ఆకలిగొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. చూడండి, ఆకలయ్యింది, ఎన్నోసార్లు ఆకలైంది, ఆకలితో నేర్చుకున్నాడు. కడుపు నిండి ఉండటానికి నేర్చుకున్నాడు. కడుపు మాడి పస్తులు పడుకోవడానికి కూడా నేర్చుకున్నాడు. అంతేగాని ఎక్కడ పోయి చెయ్యి చాపలేదు. నీ చెయ్యి కింద చెయ్యి కాదు, నీ చెయ్యి ఎక్కడ ఉండాలి? పై చెయ్యిగా ఉండాలి. నీది పై చెయ్యి. నువ్వు పైవాడవే కానీ కింద వాడవు కాదు. నువ్వు తలగానే ఉంటావు కానీ తోకగాను ఉండలేవు. నువ్వు అప్పిచ్చేదివే కానీ అప్పు చేయవు. నువ్వు ఆశీర్వదించబడడానికి దేవుని చేత పిలువబడిన వాడవు. ఇక్కడ ఈ అపోస్తలుడైన పౌలు ఏ స్థితిలోనైనా నేర్చుకొని ఉన్నాను. ఆకలితో ఆకలైందా, అంతే, పడుకుంటాడు. నీళ్ళు తాగాడు, పడుకుంటాడు. తనకి ఏమైనా కొంచెమే ఉందా, ఆ కొంచెంతో తృప్తి పడతాడు. ఒకసారి కడుపు నిండా అన్నం దొరుకుతుంది, ఒకసారి అసలు ఆకలి అవుతూ ఉంటుంది కానీ ఒక ముద్ద కూడా దొరకదు. ఇలాంటి పరిస్థితుల్లో అన్నిటిలోనూ, అన్ని విషయాలలోనూ, లేమి కలిగి ఉండటంలోనూ, కలిమి కలిగి ఉండటంలోనూ, ధన సమృద్ధి కలిగి ఉండటంలోనూ, భేదస్థితిలోనూ, సమస్త విషయాలలో సంతృప్తి కలిగి నేర్చుకుని ఉన్నాను. ఆకలి అవుతూ ఉంది, ఏం లేదు, అప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఓ పక్కన కూర్చొని దేవుని సన్నిధిలో గడుపుతూ ఉంటాడు. అంటే తన విశ్వాసాన్ని బలపరుచుకుంటూ ఉంటాడు. అంటే మనం నేర్చుకోవాల్సింది ఏంటి ఇక్కడ అంటే, మనకు కలిగి ఉన్న వాటితోనే తృప్తిగా జీవించాలి. తిమోతికి రాసిన మొదటి పత్రిక, శబ్దం చేస్తున్నారు ఎవరు? ఎలీషా రాజా, శబ్దం వస్తుంది ఎక్కడో, ఫ్యానా? తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం, 7వ వచనం, 8వ వచనం. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొందుదము. అన్న వస్త్రములు కలిగిన వారమై ఉండి దానితో తృప్తి పొందుదము. సంతుష్టి సహితమైన దైవభక్తి కలిగి ఉండాలి, తృప్తిగా జీవించాలి. నీకున్న దాంట్లోనే తృప్తిగా జీవించాలి. అంతేగాని, వినండి పిల్లలు, వినండి, అంతేగాని ఇంట్లో ఏం లేదు, ఇది ఇంతే, ఈయనింతే. సిస్టర్స్ మీరు కూడా గమనించండి, ఈయనింతే, అందరు చూడు ఎట్లా ఉన్నారు, ఇదే ఎట్లానే, ఈ కొంపలోనే ఎట్లా ఉంది, ఎక్కడ లేదు, ఇట్లానే ఉంటుంది, ఈయనింతే, ఈయనకేం చేత కాదు, అట్లా మాటలు మాట్లాడదు. అలాంటి మాటలు మాట్లాడదు. నీకున్న పరిస్థితి, నీ భర్త పరిస్థితి, నీ కుటుంబ పరిస్థితి నీకు తెలుసు కనుక శోధనకు గురి చేయవద్దు, శోధించవద్దు.
నీవు నేర్చుకో, నీ పిల్లలకు నేర్పించు, అట్టి స్థితిని నేర్పించు. అప్పు చేయకుండా నడిపించడానికి ప్రయత్నం చెయ్యి. దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఏమని చెప్పాడు? ఆకాశమును తన మంచి ధననిధిని దేవుడు నీకు తెరుస్తాడు. ఆకాశం నుంచి ఆశీర్వాదం ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దైవజనుడు భక్త సింగ్ గారు ఎన్నో వేల మందికి కాన్వికేషన్ పెట్టేవాడంట. ఎన్నో వేల మందికి. ఒక పైసా ఉందంటే ఆ రోజు కూడా ఏమీ లేవు. కాన్వికేషన్ స్టార్ట్ అయిపోయింది. నేను విన్నాను, అనుభవించలేదు. ఆ సమయంలో నేను రక్షణ కూడా పొందలేదు. వచ్చి చెప్తున్నట్టు, బ్రదర్స్ అన్న మీటింగ్ అయిపోవచ్చింది, మరి ప్రజలందరికీ ఆహారం పెట్టాలి కదా, ఎట్లన్నా బియ్యం కూడా లేవు, ఎట్లా ఏంటండి? ప్రేయర్ చేద్దాం అన్న. మీటింగ్ చివరి ప్రార్థన అవుతుందన్న అంటే ప్రేయర్ చేద్దాం అన్న. మీటింగ్ అయిపోయిందన్న, పిల్లలందరూ యవనస్తులందరూ బయటకు వచ్చేసారు అంటే ప్రేయర్ చేద్దాం. ప్రేయర్ చేసేది ఏంటన్న? పిల్లలందరూ వచ్చారన్న, ఆకలితో అలమటిస్తూ ఉన్నారంటే ప్లేట్లు అందరికి ఇచ్చేసేయండి అనండి. ప్లేట్లు అందరికీ ఇచ్చేసేయండి. అందరు కూర్చున్నారండి. ఇంకా యవనస్తులు కదా, ఆకలితో అలమటిస్తూ ఉన్నారు, ప్లేట్లు అట్లనే ఉన్నాయి. అన్న ప్లేట్లన్నీ ఇచ్చేసామన్నా, నీళ్ళు కూడా పోసామన్నా, గ్లాసులో నీళ్ళు కూడా పోసామన్నా. ఎట్లా అన్నా అంటే ప్రేయర్ చేద్దాం. అప్పుడే హెబ్రోన్ కాంపౌండ్లో ఒక పెద్ద లారీ వచ్చిందంట. దాని నిండా ఆహార వస్తువులే, గుండాలు ఉన్నాయి. ఎంత ఆహారం ఉందంటే వేల కొలది ప్రజలకి